వందనాలండి మీ అందరికీ. ఈరోజు దేవుడి మాటలు కొన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే ఈరోజు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం నుంచి, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుడు మాట్లాడుతున్నాడండి. తల్లిదండ్రుల్ని సంతోషపెట్టమని. ఇవాళ రేపు ఎవరండి సంతోషపెడుతున్నారు చెప్పండి? మీరు తల్లిదండ్రుల మాట వినేవారు ఉన్నారండి ఈ లోకంలో? వింటున్నారు కొంతమంది, కానీ వినని వారు ఎక్కువ శాతం ఉన్నారు. నువ్వేం చేసావు, నాకేం పెట్టావు, నాకేం తెచ్చావు అని మాట్లాడేవారు ఉన్నారు. నా కొరకు నువ్వేం సంపాదించావు అని మాట్లాడేవారు ఉన్నారు. కానీ తల్లిదండ్రులను ప్రేమించేవారు చాలా తక్కువ అండి. ఉన్నారు ప్రేమించేవారు, తల్లిదండ్రులు ఎంతో ప్రేమించేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. బిడ్డలు మనల్ని ప్రేమిస్తే ఎంతో ఆనందం అండి. మనం వారి నుండి ఆశించేది ఆస్తులు కాదండి. కానీ వారు అలా అనుకుంటారు. ఏంటంటే వాళ్ళు చెడిపోతాం, మనం గద్దిస్తాం. వాళ్ళు త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు, అనేక మార్గాలు పోతున్నప్పుడు, అనేక వ్యసనాలకి బానిస అవుతారన్న భయంతో మనం ఎక్కడ గద్దిస్తూ మనం అడ్జస్ట్ చేస్తుంటే వారికి అది ఎలా అనిపిస్తుంది అంటే, మా తల్లి నన్ను ప్రేమించట్లేదు, దేశిస్తుంది అన్న మనసులో వారికి ఉంది. కానీ మనం దేశించడం వారు మంచి కొరకే, అది వారు గ్రహించరు. ఈరోజు ఎవరండి ప్రేమించేవారు? నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. ఈరోజు ఆనందపరిచేవారు చాలా తక్కువ అండి. తల్లిదండ్రులు దుఃఖపడేవారు, ఏడ్చేవారు ఉన్నారు. కనుక అలాంటి వారు ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే మీరు సరి చేసుకోండి. మొదట మనకి దేవుడు, తర్వాత తల్లిదండ్రులు మనకి దేవుడు ఇచ్చాడు. మొదట దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో, తర్వాత తల్లిదండ్రులు అలా ప్రేమించారు. తల్లి 9 నెలలు మోసి కుమారుని కంటది, 10 నెలలు మోసి కుమార్తెను కంటారు. ఎందుకు కంటారండి? దేవుడు ఎంతో ఓపికతో వారిని ప్రేమిస్తూ, వారి చిన్న నాటి నుండి వారిని ఎంతగానో ఆదరించి ప్రేమించి, వారు ఎక్కడైనా పడిపోతారేమో, వారికి ఏమన్నా అవుతుందని తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. వారిని ముదుము వచ్చాక వారిని విడిచిపెడతా ఉంటారు. వారిని ప్రేమ నిర్లక్ష్యం చేస్తారు. భలే చేసేయాలి, భలే ప్రేమించాలి, భలే పెట్టాలని తల్లిని తండ్రిని దూషిస్తూ ఉంటారు. కానీ వారికి తెలియదు దేవుడు వాళ్ళని ఎంతగానో తల్లిదండ్రులు ప్రేమించారు. అలాగే ఎప్పుడు తల్లిదండ్రి మనం నిర్లక్ష్యపరచొద్దండి. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. దేవునికి మన హృదయం ఇస్తే ఆయనే వెలువడి చేస్తాడు. అప్పుడు ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఇదైతే కలిగి ఉండాలి, సమాజం పట్ల ఎలాగుండాలో దేవుడు అన్నీ నేర్పిస్తాడు. మొదట మన హృదయము దేవునికి ఇయ్యాలి. నా మార్గంలో నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. ఎవరి మార్గములు? నా మార్గములు అంటే దేవుని మార్గములు. నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. కనులకు నింపుగా అంటే ఆయన మార్గంలో నింపైనది, ఆయన మార్గంలో సత్యంలో నడిపించేది, సత్యం వైపు నడిపించేది, నీతిలోకి నడిపించేది. గనక దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరి అదే రీతిగా దేవుడు ఏసెల లోతైన గొయ్యి, పరసి ఎరగని గుంట, దోచుకున్నవాడు పొంచుచున్నట్టు అది పొంచి ఉండును. అంటే ఏంటండి? ఏసె లోతైన గొయ్య అంటే ఈరోజు పాపం ఎక్కువైపోయిందండి సమాజంలో. ఎటు చూసినా పాపమే. ఇటు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. వీళ్ళు మంచోళ్ళని మనం అనుకుంటున్నాం, కానీ తర్వాత వీళ్ళు ఎట్లా అని చెప్తుంటే ఎంతో బాధ అనిపిస్తుందండి. పాపంలో పడిపోతున్నారండి ప్రజలు. మరి అది దురాత్మేనండి, వారి మనసు కాదు. వారు ఎంతో కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు, కానీ అపవాది వారిని శోధిస్తుంది. కానీ ఆ శోధనలో ఈ బిడ్డలు నిలబడలేకపోతున్నారండి ఎంతోమంది. పాపం వైపు అపవాది తిప్పుతుందండి. అన్ని జయించాలంటే మొదట మన దగ్గర ప్రార్థన శక్తి కావాలి. మన హృదయం దేవునికి ఇస్తే సమస్తమైన మనకి చూపిస్తాడు. కనుక ఏసెల గృహాలకైనాను, వ్యభిచార గృహాలకు పోకుండా మన మార్గము నీ కనులకు ఇంపుగా ఉండవలను. అంటే దేవుని మార్గమే మనకి, వేరే మార్గములు లేవు. లోకం వైపు పోవద్దు, పాపం వైపు పోవద్దు. అనేక మార్గాలు ఉన్నాయండి. పాపం వెళ్ళే మార్గం, వ్యభిచారం అనే మార్గం, త్రాగుడు అనే మార్గం, లోకాస్తులు అనే మార్గం,
విచ్చలవిడితనం తిరిగే మార్గాలు ఎన్నో. ఈ లోకము విశాలమైనదండి, కానీ దేవుని మార్గం ఇరుకైనది. అంటే దేవుని మార్గము ఇరుకు, ఆయన ఆజ్ఞలతో కూడింది. ఆ ఆజ్ఞలతో కూడిన ఆ మార్గంలో నడిచేవారు చాలా తక్కువ అండి. కనుక మనం అట్టి వారిలో ఉండకుండా మన పిల్లలు ఎలాగున్నారో ప్రతిదినం సరిచేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తల్లిదండ్రులైన మన పట్ల ఎంతో బాధ్యత ఉంది వారి పట్ల మనకి. కనుక మనం వారి పట్ల ప్రార్థించాలి. వారికి తెలియదు కానీ మనం వారికి చెప్పాలి, కానీ చెప్పినా వినే స్థితిలో కూడా లేరండి కొంతమంది. కనుక వారి కొరకు ఇక మనం చెప్పటం కంటే ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థించటమే మంచిది అనిపిస్తుంది నాకైతే, నాకు తెలిసి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పక ఎలాంటి వాడైనా దేవుడు మారుస్తాడు. అయితే దోచుకున్నవాడు పొంచి ఉండినట్టు అది పొంచి ఉండును. అంటే దోచుకునేవాడు ఏంటండి, ఇప్పుడు ఒక దొంగ వస్తాడండి మనలో దోచుకోవాలి ఇంట్లో. మరి ఈ పరస్త్రీ కూడా అంతేనండి, ఒక మనిషిని దోచుకుంటుంది. అంటే శరీరం దోచుకోవటం, ధనం దోచుకోవటం, ఇప్పుడు ఆరోగ్యం కూడా దోచుకున్నట్లండి. ఇప్పుడు ఒక స్త్రీతో పాపం చేస్తే అనేక రోగాలు వస్తున్నాయండి. అదేంటి దోచుకోవటం అంటే మన ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు దోచుకుంటున్నారు. ధనము పోతుంది, ఆరోగ్యం పోతుంది, ఇలువ పోతుంది సమాజంలో. ఇటు భార్య పిల్లలతో కూడా ప్రేమ లేకుండా పోతుంది. ఇవన్నీ మనం గ్రహించాలండి. పాపంలో పడిపోయేటప్పుడు మనం ఆలోచించాలి. వారి ఎరేస్తూ ఉంటుంది, అందమైన స్త్రీలు కనపడతా ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన క్రైస్తవులం అండి, అన్ని జనుల వల్లే మనం తిరగకూడదు. అన్ని జనుల వల్లే మనకి ఇప్పుడు స్వతంత్రం కలదు మనకు అన్నిటికీ, కానీ అన్నీ చేయదగినవి కావు. కనుక ఏది చేయాలో అదే చేయాలి. మనకు అన్నిటి మీద స్వతంత్రం దేవుడు ఇచ్చాడు, కానీ అన్నీ చేసే కావండి. కనుక భయం కలిగి, భక్తి కలిగి, ఆ త్రోవలు దేవుడికి మహిమకరంగా మనం జీవించాలండి. మన ద్వారా దేవుడు నామం అవమానపరచబడకూడదు. అది మీరు గ్రహించాలండి. దేవుడి పట్ల విశ్వాసం ఉండండి, నమ్మకం ఉంచండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడండి. పిల్లల విషయంలో మనం ప్రార్థించాలి తల్లిదండ్రులుగా. ఎందుకంటే ఈ లోకం ఎంతో భయంకరంగా ఉందండి. పిల్లలు త్రాగుల్లో ఉన్నారు, వ్యభిచారంలో ఉంటున్నారండి. మరి మత్తుకి బానిసైపోయి డ్రగ్స్ కండి. మరి సిటీలో చదివేవారు, సిటీలో జాబ్ చేసేవారు ఎవరు ఎట్టుంటున్నారో తెలియట్లేదు. మనం ఇక్కడ ఉంటున్నాం, వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కనుక వారు ఏ పాపములు పడకుండా మనం ప్రతిదినం వారి కొరకు మనం ప్రార్థించాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.